అందరికీ ప్రైజ్ లార్డ్. జగత్తు పునాది వేయబడక ముందే మనందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన మాట ఎవరైతే వింటారో, ఆయనకి ఎవరైతే లోబడతారో అటువంటి వారందరికి కూడా ఆయన దగ్గర సింహాసనం దగ్గర చోటిస్తాడంట. ఇంకా ఎంతోమంది హతసాక్షులైన వారు కూడా ఉంటారంట అక్కడ. వీరందరూ ఎవరని అడుగుతుంటే గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కున్న వారు తెల్ల వస్త్రం వేసుకున్నారని చెప్పుకుంటున్నారంట. అదేవిధంగా మనం కూడా ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళాలి అంటే ఆయన ఆజ్ఞలు కట్టడలన్నీ లోబడాలి, ఆయనకి ఇష్టంగా జీవించాలి. ఈ లోకంతో మనకి సంబంధం లేకుండా మనం దేవునిలో ఎదగాల. ఆయన వాక్యంలో, ప్రార్థనలో, ఆరాధన ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. అంతేగాని లోక స్నేహం నాకు వైరం అంటున్నాడు దేవుడు. లోకంతో స్నేహం చేస్తే తండ్రి ప్రేమ వాణిలో ఉండదు అంటున్నాడు. కాబట్టి మనం దేవుని దగ్గరికి పరలోక రాజ్యం చేరాలి అనుకుంటే ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. ఈ నరక యాతన బాధ తప్పించుకోవాలంటే ప్రభు